సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే. చాలా మంది ఒక ఇన్స్టెంట్ ఎనర్జీకో లేదంటే ఇన్స్టెంట్ సొల్యూషన్స్కో అలవాటు పడిపోయి ఉన్నారు. ఇప్పుడున్న జనరేషన్ అయితే అసలు చెప్పాల్సిన పనే లేదు. ఏదైనా పొరపాటున కొద్దిసేపు ఓర్చుకుంటే ఏదైనా అవుతుంది కదా అనేటువంటి మాట మనం ఏదైనా చెప్పామనుకోండి, అది ఏ విషయంలోనైనా కావచ్చు, అది ఇంట్లో కావచ్చు, ఆఫీస్లో కావచ్చు, బయట కావచ్చు, ఏంటంటే ఇలా చిటికేస్తే అయిపోవాలి, అంత ఇన్స్టెంట్గా ఉన్నారు జనాలు ప్రతి దాంట్లో. ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ చేసుకున్నంత ఈజీగా స్విగ్గీ వచ్చింది, ఆటోమేటిక్గా ఇన్స్టెంట్ ఫుడ్ వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టుకుంటే ఇంట్లో వండుకోవాల్సినటువంటి పని లేదు. ప్రతి దాంట్లోనూ ఇవాళ ఇన్స్టెంట్ అలా అయిపోతుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ జీవితంలో మనం ఎదగడానికి వెళ్ళేటప్పుడు ఈ ఇన్స్టెంట్ అనేది ఎంతవరకు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అంటారు? ఎంతవరకు దాన్ని స్టాండర్డైజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటారు? మీరే అన్నారు కదా ఇన్స్టెంట్ అని. అవును, చిటికి ఎంతసేపు ఉంది, అయిపోయింది. శబ్దం సెకండ్ అంతే. సెకండ్ ఇది కూడా అంతే. ఫలితం కూడా ఇన్స్టెంట్ ఫలితం అంతే ఉంటుంది. అంటే ఏంటంటే జనం ఎలా అలవాటు పడిపోయారు అని అంటే, ఓర్పు అనేటటువంటి దాన్ని మర్చిపోయారు. అసలు అది జీవితం అనేటటువంటి డిక్షనరీలో నుంచి ఆ యొక్క 2 అక్షరాలని తీసేశారు. కానీ అది ఎంత గొప్పదో, జీవితంలో మనల్ని ఎంత గొప్పవాళ్ళని చేస్తుందో, లేదా జీవితంలో మనకి ఎన్ని పాఠాలను నేర్పుతుందో, ఆ నేర్చుకున్న పాఠాల నుంచి మనం ఎలా ఎడ్యుకేట్ అవుతామో అనేటటువంటి లోక జ్ఞానంకి జనాలు ఈరోజు చాలా దూరం వెళ్ళిపోయారండి. అంటే ఇప్పుడు మీరు ఇందాక భలే చెప్పారు, ఏంటనంటే స్విగ్గీ ఆర్డర్ చేస్తే తొందరగా ఫుడ్ వచ్చేస్తుంది, అట్లాగే ఏదైనా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇదివరకు ఏంటంటే ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో నుంచి ఒక మగవాళ్ళు బయటికి ఆఫీస్కి వెళ్ళారనుకోండి, తిరిగి ఇంటికి వచ్చేంత వరకు సమాచారం, ఏ సమాచారం అయినా సరే ఇవ్వడానికి ఉండేది కాదు. కబుర్లు, ఏది ఇవ్వాలన్నా, మంచో చెడో ఏది ఇవ్వాలన్నా. ఇప్పుడు ఏమవుతుంది, వాడు ఇంటి ఆఫీసు గడప కూడా దాటడో ఒక ఫోన్ కాల్ వచ్చేస్తుంది, మధ్యాహ్నానికి నాకు ఇది కావాలి, లేకపోతే ఇంకొకటి. ఆయన ఏదన్నా ఇంటికి సంబంధించినటువంటి వస్తువులు కానివ్వండి, ఇంటి సమస్యలైనా కానివ్వండి, ఆయన ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చర్చించుకోవడం అనేది భార్య పిల్లలు లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళు జరిగేది. ఇప్పుడు ఏమవుతుందండి, ఈ నిమిషం డెలివరీ చేసేయాలి. అది మాట అయినా సరే, వస్తువైనా సరే, తినేటటువంటి తిండి అయినా సరే ఇన్స్టెంట్ డెలివరీలు వచ్చేసినాయి. బట్ ఇక్కడ ఫలితం కూడా అలాగే ఉంది. ఫలితాన్ని మనం అనుభవించేటట్టు అనుభవం కూడా ఇన్స్టెంట్ డెలివరీ తోటి వెళ్ళిపోతుంది. మీరు చెప్పారు చాలా క్లియర్గా. నేను మీకు ఒక స్టోరీ చెప్తాను. నాకు ఈ మధ్య కాలంలోనే నేను ఒకటి చూశాను, నాకు మనసుకి చాలా హత్తుకున్నటువంటిది, ప్లస్ నా లైఫ్కి చాలా రిలేటెడ్ అయినటువంటి స్టోరీ అది. అది చదివిన తర్వాత నాలో ఏదో తెలియని ఒక అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందన్నమాట. ఏంటంటే, ఒక గురువు గారు శిష్యుడికి, ఇదివరకు గురు శిష్య పరంపర ఉండేది కదా, గురుకులంలోనే విద్య చేయటము. అక్కడ గురువు గారికి సపర్యలు చేసి వాళ్ళు విద్య నేర్చుకుని, విద్య ఎలా నేర్చుకునేవారు, వినయంతో కూడినటువంటి విద్యని నేర్పి పంపించేవాళ్ళు. వాళ్ళు ఆ వినయం రావాలి, ఓర్పు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం చూసారా, ఓర్పు సహనం అనేది వాళ్ళు వివిధ రకాలైనటువంటి పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో నెగ్గిన తర్వాత వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇచ్చి పంపించేవాళ్ళు. వాళ్ళకు ఒక జ్ఞాన సందేశం ఇవ్వడమో, ఆత్మజ్ఞానం ఇవ్వడమో, ఏదో ఒకటి చేసి ఆ ఫైనల్గా వాళ్ళకి ఏం కావాలో వీటన్నిటిలో నెగ్గిన వాడికి మాత్రమే వీడు పలానా అని చెప్పేసి ఆ ముద్ర వేసి పంపించేవారు అనమాట. అట్లా ఒక గురువు గారు ఒక శిష్యుడికి ఆ సహనం అనేటటువంటి విషయంలో, ఓర్పు అనేటటువంటి విషయంలో ఆయన ఒక పరీక్ష పెట్టేటటువంటి క్రమంలో ఒక ఇల్లు కట్టమన్నాడు. ఇదివరకు ఇల్లు ఏంటంటే, ఇప్పుడంటే మేస్తులు కావాలి, వాళ్ళు అంటే ఇవన్నీ ఒక ప్లాను వేరే వాళ్ళు చేస్తున్నారు. బట్ అతనికి ఏంటంటే, నాకు తెలిసి నా చిన్నప్పుడు మా ఇంట్లో ఇల్లు మేమే కట్టుకున్నాం. అంటే మా పెదనాన్నలు ఇంటి పైకప్పు వేయటం కానివ్వండి, అవి ఇవి కానీ వాళ్ళు చేశారు. బట్ ఇంటి చుట్టూ ఉన్నటువంటి గోడ, అంటే అది చాలా తాత్కాలికంగా ఉంది ఆ ఇల్లు, బట్ ఇంటి చుట్టూ ఉన్నటువంటి గోడ మట్టిని పిసికి దాన్ని మట్టి గోడలు అన్నమాట చేసుకుని, అట్లా అవన్నీ మేమే మట్టి మోసాం. మా పెద్దవాళ్ళు వేశారు, అది గోడలు వేశారు. అట్లా అలా ఉంది పథకాలలో. మీరు అలా చెప్తుంటే నాకు మా పాతలు గుర్తొస్తుంది, మట్టితో ఒక 2 months అన్నా ఉన్నావో లేదో దాంట్లో. ఇంట్లో తర్వాత అప్పుడు దివిసీమ ఉప్పనకి కొట్టుకుపోయింది అది.
ఇంకా ఆ తర్వాత దెబ్బకి మళ్ళీ షిఫ్టెడ్ టు విజయవాడ అనమాట. ఓకే. సో అక్కడ అది ఏమైందంటే ఆ గురువు గారు శిష్యుడికి పరీక్ష పెట్టేటటువంటి క్రమంలో ఇల్లు కట్టమన్నాడు. శిష్యుడు అడవికి పోయి కట్టెలు పుల్లలు కట్టుకొని వచ్చి వాటిని వాసాలు బొంగులు అన్నీ చేసి ఇల్లు కట్టాడు, అందంగా కట్టాడు. గురువు గారు ఒకసారి వచ్చి చూడండి, ఇల్లు చూడండి అనగానే, వాట్ ఈస్ దిస్, ఇల్లు ఇట్లా కడతారా, ఇది ఏంటి, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, మొత్తం మార్చేసేయి అని చెప్పేసి మొత్తం పీకిచ్చేసి మళ్ళీ కట్టమన్నాడు. ఈయన మళ్ళీ పోయి మళ్ళీ ఎఫర్ట్స్ పెట్టి మళ్ళీ కట్టాడు. కట్టిన తర్వాత ఈసారి వచ్చేసి గోడలు బాగాలేదు, గోడలు మొత్తం కూల్చేసి మళ్ళీ కట్టమన్నాడు. సరే అని చెప్పేసి గురువుగారు చెప్పారు కదా, ఎదురు మాట్లాడడానికి లేదు కదా, ఇంత కష్టపడ్డాను, రేయింబవళ్ళు కష్టపడుతున్నాను, ఫుడ్ కూడా చాలా తక్కువ ఉండేదన్నమాట, రేయింబవళ్ళు కష్టపడుతున్నాను, గురువుగారు ఏంటబ్బా ఎంత చేసినా ఈయనకి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు అని చెప్పేసి మళ్ళీ గోడలు కట్టాడు. గోడలు కట్టిన తర్వాత వచ్చి ఇక్కడ ఈ భాగంలో ఇది బాగాలేదు అనేసి మళ్ళీ ఒక 2 గోడలు పగలగొట్టి అట్లా మళ్ళీ కట్టమన్నాడు. ఇట్లా కనీసం ఒక 10-15 సార్లు ఆ ఇంటిని కోల్చడంలో, మళ్ళీ కట్టించడంలో, మళ్ళీ పునర్నిర్మించడంలో ఈ విధంగా చెప్తూ వస్తూ ఉండేసరికి విసిగిపోయాడు శిష్యుడు. విసిగిపోయి ఏంటి నేను ఎంత చేసినా కూడా గురువుగారిని సాటిస్ఫై చేయలేకపోతున్నాను కాదు, ఆయన సాటిస్ఫై అవ్వట్లేదు, ఈయన నాకు ఈ పరీక్ష ఎప్పుడు, ఆయన నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు ఇస్తాడు, నన్ను జ్ఞాని అనే ఒక ట్యాగ్ ఇచ్చి, నన్ను సర్టిఫికెట్ ఇచ్చి, నన్ను ఎప్పుడు, నేను ఈ గురుకులం నుంచి ఒక పట్టభద్రుడిగా నేను ఎలా బయటికి వెళ్ళాలి, ఎందుకంటే ఆయన ఆ మాట చెప్తే కానీ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అప్పుడు అంత కట్టుబాట్లు, అంత ఆ నియమ, ఆ క్రమశిక్షణ అక్కడ ఉండేదన్నమాట అని అనుకుంటా ఉండి తీవ్రంగా ఆలోచిస్తూ ఉండేవాడు అనమాట. ఏంటి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు ఆయన, నాకు పరీక్షలు కూడా కాదు, ఏంటి ఇన్నిసార్లు ఇది చేస్తున్నాడు, ఆయన నన్ను ఎందుకు స్వీకరించట్లేదు, నేను చేసిన పని ఎందుకు నచ్చట్లేదు ఆయనకి, బాగానే చేస్తున్నాను కదా అని తనకి తాను అనుకుంటున్నాడు. అన్నిసార్లు చేంజెస్ చెప్తా ఉంటే ఎవరికైనా సరే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ద సేమ్ టైం ఎందుకు వచ్చిందిలే వెళ్ళిపోదాము అనేటువంటి ఆలోచన కూడా చేస్తాయి. పారిపోదాము, సర్టిఫికెట్ లేతే లేదు, బట్ నేను నేర్చుకున్నది చాలు, దాంతో ఎట్టగొట్ట బతికేస్తాను, ఈ పరీక్షలు ఎవరిని ఎగ్గుకుంటారు, ఇవన్నీ ఎవరు భరిస్తారు, ఆయన సర్టిఫికెట్ కోసం నేను ఎంతకాలం అని అనుకోలేదండి. బాధపడుతున్నాడు కానీ అది ఏదైతే ఆ గురువు గారు ఏదైతే తనకి మళ్ళీ 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 చెప్తున్నారో ఆ పని చేస్తూనే ఉన్నాడు. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, వేరే గురుకులం నుంచి కొంతమంది శిష్యులు వచ్చి గురువుగారిని దర్శించుకోవడం కోసం అని వచ్చి, వాళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అందమైనటువంటి కూజాని ఆయనకి గిఫ్ట్గా ఇస్తారనమాట. గిఫ్ట్గా ఇచ్చిన తర్వాత అది అతనికి చాలా బాగా నచ్చుతుంది అనమాట. నెక్స్ట్ డే ఏమవుతుంది అని అంటే, గురువు గారి భార్య ఏం చేస్తుంది అని అంటే, ఆ కూజాలో అతనికి తినుబండారాలు పెట్టి, నాయన ఇగో కడుతున్నావు కదా, మధ్యలో ఆకలేసినప్పుడు తిను అని చెప్పేసి అని దాంట్లో పెట్టి ఆ కూజాని ఇస్తుంది. ఆ కూజ చాలా అందంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, దాన్ని అతను బాగా లైక్ చేస్తాడు. అంటే ఆ అందానికి అతని యొక్క ఇది అటాచ్ అవుతుంది అనమాట. సరే అబ్బా ఎంత అందంగా ఉందబ్బా అని చెప్పేసి దాన్ని పక్కనే పెట్టుకుంటూ ఉండేవాడు అనమాట. దాంతో ఒక అందమైనటువంటి అనుబంధం ఏర్పడిపోతుంది అతనికి. ఒకరోజు దాన్ని చూస్తూ 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 పడుకొని నిద్రపోతాడు. నిద్రపోయేసరికి అతనికి ఆ కళ ఒకటి వస్తుంది అనమాట. కళ ఒకటి వచ్చి ఆ కూజ ఇతనితో మాట్లాడుతున్నట్టుగా ఇతనికి ఒక కళ వస్తుంది. మాట్లాడుతూ ఏం మాట్లాడింది కూజ అంటే, నేను ఇంత అందంగా తయారవ్వడానికి కారణం తెలుసా అని అడుగుతుంది. తెలియదు అని చెప్తాడు. అప్పుడు కూజ చెప్తుంది, నేను ఎక్కడి నుంచి వచ్చానో అసలు తెలుసా, చెప్తా విను, నా కథ చెప్తా విను అని చెప్పేసి అని చెప్పడం మొదలు పెడతాడు. శిష్యుడికి చెప్పడం మొదలు పెడుతుంది. అంటే ఆ ఆత్మ ఈ ఆత్మతో మాట్లాడుతుంది అన్నమాట. అయితే అది ఉంటుంది నాగరాజు గారు, ఇట్స్ ట్రూ. ఆ సోల్ కమ్యూనికేషన్ అనేది ప్రతి వస్తువులో జీవం ఉంటుంది, జీవం ఉండదు అది వస్తువు అనకండి. ఎందుకంటే దాంట్లో జీవం లేకపోతే ఏ వస్తువైనా దానిలాగా ఎలా మౌల్డ్ అవుతుంది, ఆ పదార్థంలో జీవం లేకపోతే. అర్థమైందా? ప్రతి వస్తువుకి ప్రాణం ఉంది, జీవం ఉంది, ఆత్మ ఉంది. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే, నేను ఎలా వచ్చానో మీకు తెలుసా, అసలు నేను ఇంత అందంగా ఎలా తయారయ్యానో తెలుసా, నా గురించి చెప్పమంటావా అని అంటే, చెప్పు అని అడుగుతాడు ఉత్సాహంగా. అప్పుడు చెప్తుంది అనమాట కూజ. ఏమని చెప్తుందంటే, నేను మొదట నా తల్లి గర్భం నుంచి ఒక కుమ్మరి నన్ను తీశాడు, పెకిలించి తీసినప్పుడు నేను అడిగాను అతన్ని, అయ్యా ఏం చేస్తున్నావు నన్ను అని, నా తల్లి నుంచి తీసుకెళ్ళిపోతుంటే. అప్పుడు కొంచెం ఓర్చుకో అన్నాడు ఆ కుమ్మరి. తర్వాత బండి మీద తీసుకొని బండిలో వేసి నన్ను తీసుకుపోతున్నాడు. అప్పుడు అడిగాను, అయ్యా ఏం చేస్తున్నావు అని, కొద్దిగా ఓర్చుకో అంటాడు.
తర్వాత అక్కడి నుంచి నన్ను తీసుకెళ్ళి ఆ కుమ్మరి దేంటి కాళ్ళతో తొక్కి నీళ్లు పోసి కాళ్ళతో తొక్కి నన్ను చాలా చిత్రహింసలు పెడుతుంటే అయ్యా ఏం చేస్తున్నావు అని నేను అడిగాను. అప్పుడు కుమ్మరి అన్నాడు కాస్త ఓర్చుకో అని. తరువాత ఆ తొక్కినటువంటి మట్టిని తీసుకొని ఇట్లా తన ఇష్టం వచ్చినట్టు చేతితో అదుముతూ తను ఆ చట్రం ఏదైతే ఉందో ఆ పాట్స్ తయారు చేసేటటువంటి ఇది ఏదైతే ఉందో దానికి పెట్టి నన్ను విపరీతంగా అదిమేస్తూ ఉన్నాడు. అప్పుడు అడిగాను నొప్పి తట్టుకోలేక, అయ్యా ఏం చేస్తున్నావు అని అంటే అదే మృదు స్వరంతో అన్నాడు కాస్త ఓర్చుకో అని. ఆ తర్వాత అతను నన్ను తన చేతులతోటి ఇష్టం వచ్చినట్టు మలుస్తున్నాడు. అప్పుడు కూడా బాధ కలిగి నేను అడిగాను, అయ్యా నన్ను ఏం చేస్తున్నావు అని. కాస్త ఓర్చుకో అన్నాడు అదే శాంతంతో. ఆ తర్వాత అక్కడి నుంచి తీసి నన్ను ఏం చేశాడు, ఎండలో ఎండ పెట్టాడు. ఎండకి తాళలేక అడిగాను, అయ్యా నన్ను ఏం చేస్తున్నావు అని. అప్పుడు ఆ కుమ్మరి అదే శాంతంతో అంటాడు కాస్త ఓర్చుకో అని. ఆ తర్వాత నన్ను తీసుకెళ్లి నిప్పుల్లో కుంపటిలో వేసి నన్ను కాల్చాడు. అప్పుడు బాధతో గిలగిలలాడిపోతూ అడిగాను నేను, అయ్యా నన్ను ఏం చేస్తున్నావు అని బిగ్గరగా అరిచాను నేను. అదే శాంతంతో అన్నాడు కాస్త ఓర్చుకో అని. ఆ తర్వాత ఆ నిప్పుల కొలిమి నుంచి నన్ను బయటికి తీసిన తర్వాత నన్ను చల్లార్చిన తర్వాత నాకు ఏవేవో రంగులు పూయడం మొదలుపెట్టాడు. ఆ ఘాటుకి ఆ రంగుల దీనికి తట్టుకోలేక నాయనా ఇంకా ఏం చేస్తున్నావు నన్ను అని అడిగాను. కాస్త ఓర్చుకో అన్నాడు. ఆ తర్వాత రంగులు వేసిన తర్వాత నన్ను ఆరబెట్టిన తర్వాత ఒక అద్దం ముందు నన్ను నిలబెట్టాడు తీసుకెళ్ళి. అప్పుడు నన్ను నేను చూసుకుంటే మైమరిచిపోయాను, ఇంత సౌందర్యం నాలో దాగి ఉందా అని చెప్పేసని. ఓపికతో ఓర్చుకుంటే అప్పుడు చెప్తుందన్నమాట కుండ. అతడు గొప్పవాడు, కుమ్మరి చాలా గొప్పవాడు. అతడు పెట్టిన ప్రతి పరీక్షకి, అతడు నన్ను పెట్టిన ప్రతి గాయానికి, ఎందుకంటే డిజైన్ల కోసం పెడుతూ ఉంటారు కదా ఇట నీడిల్స్ తోటి ఆ డిజైన్ రావడం కోసం కానీ, తర్వాత పెట్టిన ప్రతి గాయానికి ఆ డిజైన్ వేసేటప్పుడు కానీ, ఆ చక్రం మీద వేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పడం విషయంలో కానివ్వండి, పెట్టేటటువంటి ప్రతి గాయానికి, పెట్టినటువంటి ప్రతి పరీక్షకి, పెట్టినటువంటి ప్రతి కష్టానికి నన్ను ఓర్చుకోమన్నాడు. ఆ ఓర్పుతో నేను ఉండబట్టే నేను ఇంత గొప్పగా ఇంత అందంగా నేను తయారు కాబడ్డాను. రియలీ గ్రేట్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.